హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మీ ముందరికి ఇంట్రెస్టింగ్ అప్డేట్ని మరియు చాలా విషయాల్లో ట్రోల్ అవుతున్నటువంటి ఒక విషయం గురించి మీ ముందరికి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మన పిఠాపురం ఎమ్మెల్యే హ్యాపీ బర్త్డే సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో బండ్లా గణేష్ ఇచ్చినటువంటి స్పీచ్, మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్విట్టర్ను షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా బండ్లా గణేష్ స్పీచే కనిపిస్తుంది. ఇవి చాలా వైరల్గా కూడా అయ్యాయి. చిరంజీవి గ్రేట్నెస్ చెప్తూ, కష్టపడినటువంటి స్వభావం గురించి చెప్తూ, వేసినటువంటి దారి గురించి చెప్తూ బండ్లా గణేష్ ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు బన్నీని ట్రోల్ చేయడానికి వాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. బండ్లా గణేష్ ఇచ్చినటువంటి స్పీచ్ వల్ల చాలామంది చాలా రకాలుగా వాడుకుంటున్నారు. మీడియా వారికి వేసిన కౌంటర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హరిశంకర్ మేకింగ్ టేకింగ్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకొని వచ్చాడు బండ్లా గణేష్. చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, ఇప్పుడు పద్మ విభూషణ్, ఆయన భారతరత్నతో రిటైర్ అవుతారు. మా ఫ్రెండ్స్ ఒకడు లలిత జ్యువెలర్స్లో పనిచేస్తాడు, వాడి చేతికి వాచ్ ఉంది, అది ఎంత అని అడిగితే 40 కోట్లు అన్నాడు. అవి లిమిటెడ్ ఎడిషన్ అంట, 8 మాత్రమే ఉంటాయట. అలా దేవుడు కూడా కొంతమందిని లిమిటెడ్ ఎడిషన్గా పుట్టిస్తాడు. ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక మోదీ, ఇలా వీరంతా లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పుకుంటూ వచ్చాడు బండ్లా గణేష్. అలాంటి వారిని మనం పూజించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. అంతేకాని వాళ్ళు కూడా మనలానే అనుకుంటే మనం ఎర్రి అంటూ అక్కడికే ఆపేశాడు బండ్లా గణేష్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది. బన్నీ ఇది నీకోసమే బండ్లన్న చెప్పినట్టుగా ఉందంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మామూలుగా గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా ట్విట్టర్లో రచ్చ జరుగుతుంది. ఏ విషయమైనా, ఏ చిన్న విషయం దొరికినా సరే ఇరువురు హీరోల ఫ్యాన్స్ ట్రోలింగ్కు దిగుతున్నారు. మరి ఈ అల్లు మెగా ఫ్యాన్స్ వార్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్కు చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి వారు వస్తారని తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా ఆసక్తికరమైనటువంటి ఘటన జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరియు సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మోటివేషన్ దొరుకుతుంది. నేను ఇంకా మరిన్ని అప్డేట్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకు ఈ యొక్క సక్సెస్ అనేటటువంటి దారిలో మీరు ప్రోత్సహిస్తే నేను సక్సెస్ని అందుకుంటానన్నటువంటి ఆలోచనతో ఈ వీడియో మీ ముందరికి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్.